మంచిగా కళ్ళు ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళ నుంచి చాలా దూరం వచ్చేసాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఎగిరిపోయి వచ్చేసాం. ఇప్పుడు అలాగే ఉంటదా? ఆడవాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాం అనగానే వాళ్ళ వాల్యూ తెలిసింది బ్రో. మాకు తెలిసిపోయిందా? ఆడవాళ్ళు ఉండాలి బ్రో. చెప్పలే నాటుకోడి కోసం 40 ఊర్లు తిరిగి ఎక్కడ దొరక్క ఏం టైమింగ్ సామి నీది? నీ రైమింగ్ బాగుంది కానీ నీ టైమింగ్ బాగాలేదరా. మిట్ట మధ్యాహ్నం నాటు మటన్ చేస్తాడేమో. ముంతగా పోసిన కళ్ళు ఇది గ్లాస్ లో పోసి పోలా అదిరిపోలా. వీడొక లేతాకు, సారీ లేత చెప్పు. ఇప్పుడు మనం తాగుతున్నాం ఈత కళ్ళు. ఆకులతో కూడా లేత ఆకులతో కూడా మొక్కల్ని మనం ఇంత విచిత్రంగా మసాలా కలిపి ఎవరైనా చూసారా ఫ్రెండ్స్? హే గాయ్స్, సో ఇప్పుడే నేను గొర్రెలతో మాట్లాడాను. ఏ నెలలో పుట్టారని చెప్పి చెప్తున్నాయి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. రే నువ్వు కూడా మేనే అంట కదరా? గొర్రె చూసారా అన్ని మే అంటున్నాయి, అంటే మే నెలలో పుట్టారు. హాయ్ గాయ్స్, ఏంట్రా మిక్సీ? ఈరోజు నాటుకోడి వండుతున్నాం. ఇక్కడే కాదు, పల్లెటూరుకి వెళ్ళాలంటే అక్కడ మిక్సీ ఉండదు కాబట్టి ఇక్కడే గ్రైండ్ చేసుకుని కావాల్సిన మసాలాలని వేసుకొని మనం బయలుదేరుతాం. అక్కడ నాటుకోడి పట్టుకొని క్యాచ్ చేసి మన ఎగిరి దూకి చాలా ప్రయోగాలు ఉన్నాయి. అవన్నీ చాలా టఫ్, అలాంటి చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు చేసాం ఊళ్ళో దొంగలు పట్టేవాడిని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డబ్బులు ఇచ్చి పట్టుకుంటాం అంతే. ఇది సంగతి. మొత్తానికైతే మేము ఎల్బీ నగర్ వచ్చాము. ఎల్బీ నగర్ వచ్చి ఫ్రెండ్ వాళ్ళ హౌస్ లో మసాలాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. మొత్తానికైతే విషయం ఏంటంటే ఇవాళ మేము మంచిగా కళ్ళు ప్లాన్ చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళ నుంచి చాలా దూరం వచ్చేసాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఎగిరిపోయి వచ్చేసాం. ఇప్పుడు అలాగే ఉంటదా? మొత్తానికి మంచి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇడు ఆరే ఆడవాళ్ళ నుంచి దూరంగా వచ్చేసాం అనగానే వాళ్ళ వాల్యూ తెలిసింది బ్రో. మాకు తెలిసిపోయిందా? నిజంగా తిట్టుకుంటున్నారేంద్రా వాళ్ళ ఇంట్లో. చూడండి మొత్తానికి మసాలా. ఆడవాళ్ళు ఉండాలి బ్రో. చెప్పలే రాయలసీమ నాటుకోడికి మాత్రం మసాలా ఉండాలి. అదిరిపోయే మసాలా. అసలు స్మెల్ అయితే ఇంకా ఆ రేంజ్ లో ఉంది. మెయిన్ మ్యాజిక్ ఏంటంటే ఏ కర్రీకైనా సరే మసాలాలో ఉంటుంది. మనం కలిపే మ్యాజిక్ లో ఉంటుంది, మనం వండే చేతిలో ఉంటుంది. అలా మనం తాలింపు వేసినా సరే ఎంత బాగుంది అనుకోవాలి. పక్కింటారు కూడా అప్పుడప్పుడు ఎదురొచ్చి అన్నా కర్రీ ఏవా అంటుంటారు. ఇంకెంత టైం పడుతుందా మనకి? ఇదైతే అయిపోయింది. A few moments later. పొద్దున్న నుంచి ఎన్ని ఊర్లు తిప్పినవరా? ఒక నిమిషం నాటుకోడి లైట్ ఆన్. ఫేస్ కి లైట్ వేసుకుంటావా? ఎంత నల్లగా ఉన్నా. మా ముఖాలు మేము పొద్దున్న బయలుదేరి సడన్ గా రావాలి మీరు జబర్దస్త్ చేసిన సిరీ యాంకర్. నాటుకోడి కోసం 40 ఊర్లు తిరిగి ఎక్కడ దొరక్క ఏం టైమింగ్ సామి నీది? ఆఖరికి మటన్ తీసుకొని పొద్దున్న తాగాల్సిన కళ్ళు మధ్యాహ్నం 12 వాళ్ళకి అవుతుంది. తెలుసారా? బాటిల్ వెయిట్. అది మరి నాటుకోడి ఇప్పుడు తినేటప్పుడు దాన్ని మటన్ నాటుకోడి అని చెప్తే అయిపోయాయి. వాళ్ళకి తెలుసా అది? నా ఊరు 10 ఊర్లు ఇదంతా. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. లేరా ఇలాంటి అద్భుతమైన అఖండాలన్నింటినీ క్యాప్చర్ చేసుకొని పెట్టుకోవాలరా లైఫ్ లో. చికెన్ మసాలా వేస్తే చికెన్, మటన్ మసాలా వేస్తే మసాలా వేస్తే మటన్. అంతే. మటన్ చేయొచ్చా? ఇలాంటివి ఇదే. ఓకే పెట్టాలి. ఇదిదా కథ. హాయ్ ఫ్రెండ్స్, నేను చూసారా ఎంత తెల్లగా ఉన్నాను? లైట్ వేసుకున్నా ఫ్రెండ్స్, డే లైట్స్. చెప్పాలి కదా వాళ్ళకి, మనకు అనిపించదు. ఇంత తెల్లగా ఉన్నాడు అంటవా? మనం ఏదైనా న్యాయంగా ఉంటాం, పబ్లిక్ తో కాంప్రమైజ్. మొత్తానికి కళ్ళు దొరికింది మాకు. ఏంద్రయ్యా ఎన్ని కాళ్ళు రా? కళ్ళ వచ్చింది, కలకాలం అయిపోయింది. కళ్ళు లేపిన కలకల్లోలమా? కల్లోలం కలకలం. కళ్ళు వచ్చే కాయే కచ్చే రాయకల్లో కళ్ళు రాదు. నీ రైమింగ్ బాగుంది కానీ నీ టైమింగ్ బాగాలేదరా. బాగా జర మాట్లాడి ఇప్పుడు అన్న బ్యాగ్ తీసుకోండి. అన్న బ్యాక్ వెళ్దామా?
మొత్తానికైతే రీచ్ అయ్యాం మిస్టర్ జాన్స్. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు అసలైన ఘట్టం ఇంతవరకు మాకు దోలు తీరిపోయింది. మా ముఖాలు చూస్తే మాకే థీ అనేటట్టుంది. 10 లీటర్లు కళ్ళు, మంచి మటన్, నాటుకోడి అని ఓవర్ యాక్షన్ చేశాం కదా, నాటుకోడి దొరకలేదు. నాటు మేక దొరికింది. మొత్తానికైతే వచ్చి రాగానే మా వాడు పనిలోకి దూకాడు. నువ్వేనా వంట చేసేది? హాయ్ గాయ్స్, ఈరోజు మనం నాటుకోడి దొరకలేదు, అందుకే నాటు మేక చేస్తున్నాం. నిజమా మాస్టర్? ప్రామిస్. మేక మాంసం, మంచి లొకేషన్. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఇంకేంటి పవన్, మొత్తానికి అయితే ఇక్కడ తీసుకొచ్చారు. నువ్వు అదృష్టవంతుడివి. ఊరు మొత్తం తిరిగి తిరిగి మాకు దోలు తిరిగింది నాటుకోడి కోసం. మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి ఏదో చెట్టో పుట్టో చూసుకుని ఇటు వచ్చేసాము. ఏం చేస్తున్నారు అయ్యా? పొలాలు ఏరుకుంటున్నాం. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు పొలాలు ఏరుకుంటున్నావా? గబ్బు నాయాలా? మిట్ట మధ్యాహ్నం నాటు మటన్ చేస్తాడాము. లేట్ చేయొద్దు. వీడియో తీయడం కూడా కష్టంగా ఉందిరా. నాకు ఫస్ట్ ఏంటంటే 4 ముక్కలు చేయి, 4 ఆనియన్స్, 4 చేసి రిపల్ తీయమని చెప్పాలి. ఇచ్చేది నాకు ఒక ప్లేట్లో 4 కట్ చేసి ఏంటి? ముంతకల్లు, ముంతలో పోసిన కళ్ళు. ఇది గ్లాస్ లో పోసిన కల్లు. పోలా అదిరిపోలా. బో. వెల్కమ్ టు పోల్కంపల్లి. పోల్కంపల్లి ఈవెంట్ కి నాగతేజ్ ఆధ్వర్యంలో నాగన్పల్లి ఎన్నెన్నో పల్లెలు తిరిగి చివరికి నాగన్పల్లిలో వచ్చి ఆగినాం. సో కళ్ళు తాగడం కోసం ఒక 40 కిలోమీటర్స్ జర్నీ చేశాను. కళ్ళు కోసం నాకు తెలిసి మనలాగా ఎవడు కష్టపడి ఉన్నాడు ఇంతవరకు. కళ్ళు కోసం కాదు, నాటుకోడి కోసం అని చెప్తాను. నాటుకోడి కళ్ళు, అద్భుతమైన వంటలు మిస్టర్ చెఫ్ నాగతేజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అసిస్టెంట్ సుమంత్. యాక్చువల్గా చెఫ్ కంటే కూడా అసిస్టెంట్ అద్భుతంగా వండుతాడు. కాకపోతే ఆయనకి పేరు రాకూడదని, బ్రాండ్ నేమ్ కొట్టేయకూడదని. సో ఇప్పుడు మీకు కళ్ళు చూపించబోతున్నాను. తీసుకురా, గిన్నె తీసుకురా ఫస్ట్. పోతున్నా. సో చాలా న్యాచురల్ గా గిన్నెలు కూడా ఖరాబ్ కాకుండా మేము వంట చేద్దాం అనుకుంటున్నాం. మామూలు విషయం కాదు ఇది. అది కర్ర ఇరగకుండా పాము వచ్చేలాగా మేము ఏం చేస్తున్నాం అంటే గిన్నెకి మసి అంటకుండా వంట చేయబోతున్నాం. ఇదే గిన్నెలతో కొడతారు ఆడో. అది ఎగ్జాక్ట్. గిన్నెలు వంట చేసి తర్వాత కూడా గిన్నెలో ఆడోళ్ళు నచ్చేలాగా. కమాన్. మసి అంటకుండా బురద రాసి ఏదో చేశారు మా వాడు. వెరీ ఆర్గానిక్ గా రూట్ లెవెల్లో చేస్తున్నాం. చూడండి మా దగ్గర ఇంకా 2 మటన్ కూర వండడం మొదలు పెట్టాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న స్టార్టర్ చేయడానికి మా వాడు వెజ్ మంచూరియా చేస్తున్నాం. ఇలా నాటుకోళ్ళు మటన్ చూసింటారు కానీ ఇలాంటి ప్లేస్ లో వెజ్ మంచూరియా ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు నాకు తెలిసి. లేత మటన్ తీసుకొని లేత ఆకులతో కాకుండా లేత మటన్ వండుతున్న ఎండుటాకులు. అదిరింది, సూపర్ రాబాయ్. వీడొక లేత ఆకు, సారీ లేత చెప్పు వీడు చూడరా. సో ఇది ఆర్గానిక్ తెల్లుల్లిపాయ. అది ఎందుకంటే మనం పొలంలో ఇక్కడ అన్ని ఆర్గానిక్, నాగిరెడ్డి తప్ప. ఇది ఇలా కట్ చేసుకున్నాక ఉల్లిపాయని ఇలా ఒలుస్తారని ప్రపంచంలో ఎవరికి తెలిసి ఉండదు. ఈ ఆకుల మధ్యలోంచి, లేత ఆకుల మధ్యలోంచి లేత హీరో కనిపిస్తున్నాడు కదా. ఈజ్ మిస్టర్ అసిస్టెంట్ గ్రేట్ చెఫ్ అన్నమాట. సో ముందుగా మనం వెజ్ మంచూరియా కావాల్సింది వెల్లుల్లిపాయలు. ఎంత వేస్తే అంత టేస్ట్, ఆరోగ్యానికి కూడా ఫుల్ హెల్తీ. ఎందుకంటే నాలాగా లావు ఉన్న వాళ్ళు బక్కగా అయిపోతారు. ఇన్ని రోజులు అయితే నువ్వు వాడలేదారా? బక్క కాలేదు. ముందుగా మనం వేసుకున్నాం తెల్లుల్లిపాయలు, వెల్లిపాయలు వేసుకున్నాం. తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఎందుకంటే అల్లం తక్కువైంది కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాం. ఇప్పుడు మనం తెల్లుల్లిపాయని ఇలా పొరలుగా పీల్చుకుంటే మనకు జ్యూసీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. లేత ఉల్లిపొరలు. ఇప్పుడు మనం తాగుతున్నాం ఈత కళ్ళు. ఇంత ఎండకి సైకోలు కాకపోతే మనం కొంచెం జరపాల్సింది, బట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేక.
సో ఇప్పుడు వెజ్ మంచూరియా మ్యాజిక్ మసాలా, వెజ్ మంచూరియా మ్యాజిక్ మసాలా మొత్తానికి 5 ప్యాకెట్లు వేసినాం. సో వెరీ జ్యూసీగా ఉండబోతుంది. అండ్ సో ఇలా వాటర్ పోస్తే కొంచెం జ్యూసీగా తయారైంది. అది దగ్గరకు అయ్యేదాకా దాన్ని కొంచెం అలా చేసాం అనుకోండి, లాస్ట్లో మన ఇన్స్టెంట్ ఏవైతే వెజ్ మంచూరియా ఉన్నాయో దాంట్లో వేసేస్తాం. బాల్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. రెడీ అయిన బాల్సే అయిపోతున్నాం మనం దాంట్లో. జ్యూసీగా వస్తుంది, ఇంకా ఉడకాలి కదా అది, దగ్గరికి అవుతుంది. అరే అదేంటిరా, సోయా సాస్, చిల్లీ సాస్. ఇప్పుడు సోయా సాస్ వేశారు, మీకు తెలియకుండా సీక్రెట్ గా చేశాడు. అదే వాడి టేస్ట్ కి. ఇప్పుడు మనం 10 నిమిషాలు ఇలా ఉడకనేయాలి. ఏమన్నా ఎగుడు దిగుడు అయితే చాలా మంది కళ్ళు తాగిన తర్వాత ఎగుడు దిగుడు హబ్బి వాతావరణంగా పెట్టుకుంటాం. 25 లీటర్ వాటర్ ఉన్నాయి, అవి చల్ల వాటర్. చల్ల వాటర్తో ప్రకృతి పరకరిస్తే మామూలు ఉండదు, అంతే కోలుగా ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ప్రకృతి పరకరించాలి, మనం చల్ల వాటర్ తాగాలి, ప్రకృతి పిలుపుని కూడా ఆస్వాదించాలి. ఆస్వాదించాలి. మొత్తానికి తాగుతూ మంచూరియా తాగలేరా, ముంతకళ్ళు తాగుతూ మంచూరియా, మంచూరియా. కళ్ళు మాత్రం అదిరిపోయింది. క్రెడిట్ గోస్ టు అసిస్టెంట్ చెఫ్ మిస్టర్ సుమంత్. మధురమైన మంచూరియా రెడీ. మధురమైన మంచూరియా, ఆహా సూపర్. మొత్తానికి ఫస్ట్ స్టార్టర్ తో స్టార్ట్ చేశారు మా వాళ్ళు. కళ్ళు మంచూరియా అయితే అదిరిపోయింది. ఆకులతో కూడా, లేత ఆకులతో కూడా మొక్కల్ని మనం ఇలా కూడా వాడుకోవచ్చు. టూత్ పిక్ లేకపోయినా లేతాకులతో తింటున్నాడు. ఎట్టుందో నాకు ఒకటి ఏంట్రా, అదిరిపోయింది. తదుపరి స్నాక్స్ మనం ఇప్పుడు చేస్తున్నాం ఎగ్ బుర్జీ. దీంట్లో సాల్ట్ అంతా తెచ్చాం ఫ్రెండ్స్, సాల్ట్ మర్చిపోయాం. కేక అన్న, ఏం మర్చిపోయామన్నా? ఉపకారం చేసి ఉప్పును మర్చిపోయాం, వంట మొదలెట్టాం. ఉపకారం చేసి ఉప్పు ఎందుకు మర్చిపోయామంటే, ఇప్పుడు ఏదైనా తింటే మా ఉప్పు తిని మమ్మల్ని అంట కదా, ₹1 తెచ్చుకోని చెప్పి దీన్ని విశ్వాసం మా ఫ్రెండ్స్ ఇద్దరు ఏంట్రా దాన్ని నిరూపించుకుంటారు. వాడికి విశ్వాసం లేదు కాబట్టి వాడు ఉప్పు తెలియదు. విశ్వాసం కోసం ఉప్పు కోసం వెళ్తున్నాం. టాటా సాల్ట్ వాడుతున్నాం మనం ఇప్పుడు. అందరికి టాటా చెప్పడం. ప్రకృతి ఒడిలో మటన్ ని క్లీన్ చేస్తున్న విధానం, అడవిలోనే బతికేస్తాం ఇట్లయితే మనం. నాటు మటన్ కొంచెం గోల్డ్ కలర్ వైపు వచ్చేలా వేయించుకొని, తర్వాత మనకు ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇన్ని వేసేయాలి మనం. మటన్ చాలా గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనం ఇంటిలో ప్రిపేర్ చేసిన మసాలా, నాటుకోడి కోసం చేసిన మసాలా మటన్ చేస్తున్నాం అయ్యా. సో మనం గుమగుమలాడే మటన్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మటన్ తెల్లగా గడుక్కున్నాం మనం. ఇంత తెల్లగా అయిపోవాలి, ఎందుకంటే లేత మటన్ కాబట్టి బాగా గడుకోవాలి. బా ఏమిరా ఇంత బాగుంది చూడడానికి. ఇంత విచిత్రంగా మసాలా కలిపి ఎవరైనా చూసారా ఫ్రెండ్స్? మటన్ మసాలా, అరే మటన్ కూడా పెగ్గు కలిపినట్టు కలిపేస్తావరా మా మసాలా కూడా నువ్వు. A few moments later. మొత్తానికి మంచూరియా అయిపోయింది. ఇప్పుడు మంచి మటన్ ముక్కలు. నెక్స్ట్ మా వాడు ఇప్పుడు ఎగ్ బుర్జ్ చేస్తాడంట. ఏం చేస్తున్నావురా పెరుగా? అంటే మనకి ఇక్కడ కొంచెం మా వాడు నల్లగా అయిపోయాడంట, కనిపించడంట. ఏదో ముందు పెద్ద తెల్లగా ఉన్నట్టు అవునరా, నేనే మొత్తం మాడిపోయింది. ఎండకి ఏం కరమరా నాయన అనిపిస్తుంది. ఇంకా మా కష్టాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏం చేస్తున్నావు బ్రో? అండా బుజ్జా. మటన్ అయిపోయింది, మంచూరియా అయిపోయింది, ఇప్పుడు అండానా? వంట పెట్టలే, లైట్గా పెట్టిన, అదే మాడిపోతుందని ఇట్లా పెట్టేసిన. వెయ్యి భయ్యా ఎగ్గు బొజ్జు వెయ్యి భయ్యా. మనుషులు తినే తింటాను మనం అసలు. ఏరు ఆడిపోయినావురా?
కళ్ళు ప్రకృతి పిలిచిందా? శుభ్రత పరిశుభ్రత కార్యక్రమానికి వెళ్ళాను. దేంతో కొడుతున్నావు భయ్యా? నార్మల్గా క్లీన్ చేస్తున్నా. ఏది ఇది తాటి పిచ్చా? తాటి పీచే. బో ఇట్లాంటి ఎన్నో జంగల్లో చేసినాం మనం, ఎన్నో చేసినాం ఇట్లాంటి. చాలా నేర్చుకోవాలి భయ్యా. మటన్ అయిపోయింది, మంచూరియన్ అయిపోయింది, ఎగ్ బుజ్ అయిపోయింది, మరి లాస్ట్కి రైస్కి వచ్చామన్నమాట. ఏంటి బగారా రైసా? వెరైటీ పెద్దది లేదా, పొడవుగా ఉన్నది? ఏంటి బ్రో ప్రస్తుతం రాపోయిందా? నాది కూడా పోయింది. ఏమైనా పోతాయి బ్రో ఈ వేడికి. గోల తీరిపోయింది, మామూలుగా కాదు. ఎన్ని కిలో రైసా బ్రో? కిలో బాస్మతి రైస్. హే గోయ్స్, సో ఇప్పుడే నేను గొర్రెలతో మాట్లాడాను. ఏ నెలలో పుట్టారని చెప్తే చెప్తున్నాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. రే నువ్వు కూడా మేనే అంట కదరా? గొర్రె నాకు అన్ని మే అంటున్నాయి, అంటే మే నెలలో పుట్టారు. లేదా ఆల్రెడీ చూపించిన బగారా రైస్. బగారా రైస్ బగబగా కాలిపోతుందిరా. అబ్బా బగారా రైస్ కాదురా, మామూలు బగారా రైస్ అది. గుమగుమలాడే బగారా రైస్ తెచ్చుకొచ్చి వస్తున్నాడు. రైస్ రైస్ బగారా రైస్. ఫైనల్గా వేడి వేడి బగారా అన్నంలో అద్భుతమైన మటన్ కర్రీతోని మంచిగా భోజనం. లాస్ట్ కట్టంకి వచ్చినాం. ఒక్కసారి అందరు బాగుందని చెప్పండి. బాగుంది. అందరు ఇలా చూపియండి. సూపర్. నైస్ నైస్, బాగుంది, నిజంగా బాగుంది. రైస్ మటన్ కర్రీ చాలా బాగుంది. మాకు దోల తిరిగిపోయింది, అసలు వీడియోని తీయలేకపోయాము. ఇది తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళం పోతాం. అయిపోయింది మా పని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రేమతో మీ హారికా శంకర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.